దేవుని నామమున మీకు శుభాది వందనాలు. మనము ఈ రోజు నుండి ఇలా కూడా ప్రార్థిద్దాం. దేవుని ప్రతి విషయంలో ఆయనను ఇష్టంగా ప్రేమిద్దాం. మనము ఈ మాటలు పలుకుదాం. హల్లెలూయా. మనము ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాము. దేవుడు నా యొక్క మాటలు వింటున్నాడు. ఆమేన్. దేవుడు మీరు మాట్లాడే మాటలు వినటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మాట్లాడడానికి మీరు ఆలోచించవద్దు. మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ప్రతిరోజు ఒప్పుకోండి. మీరు ఆయనను అంగీకరించండి. మీరు ఏమైనా ఆయనకు చెప్పవచ్చు. మీరు ఆయన ప్రేమని ఒప్పుకోండి. నేను యేసును ప్రేమించే శిష్యుడిని. నేను అతని ప్రియమైన వాడిని కాబట్టి దేవుడు నన్ను ప్రియమైన వాడు అని పిలుస్తున్నాడు. అతడు నన్ను తన బిడ్డగా చేర్చుకొని ఉన్నాడు. నేను అతని వైభవాన్ని చూస్తున్నాను. నాపై అతని ప్రేమ విస్తారంగా ఉంది. నేను ఆయన బిడ్డను. నేను ఆయన కుమారుణ్ణి. నేను ఆయన కుమారుణ్ణి. నేను ఆయన కుమార్తెను. నేను డెవిల్కి ఒక మాస్టర్ని. నేను మాట్లాడినప్పుడు రాక్షసులు పారిపోతాడు. నేను ఆదేశిస్తున్నాను. నేను రాక్షసులను నాశనం చేసే శక్తి నాలో ఉంది. నేను ఆరోగ్యం విషయమై వారిపై చేతులు వేసినప్పుడు వారు కోలుకుంటారు. నేను బలమైన వ్యక్తిని. నేను ఆరోగ్యమును మీకు ఇస్తున్నాను. నేను నా ఆరోగ్యాన్ని నేను ప్రకటించుకుంటున్నాను. నా బలం రోజు రోజుకి పునరుద్ధీకరించబడుతుంది. నేను అందంగా ఉన్నాను. నేను శారా ఒక కుమార్తెనైనందున నేను చిన్నవాడిని. నేను అబ్రహాము విత్తనము. నేను అందంగా ఉన్నాను. ఆకర్షణీయంగా ఉన్నాను. నేను అనుకూలంగా ఉండడానికి దేవుడు నన్ను అందరి హృదయంలో ఉంచాడు. నేను దేవుని యందు విశ్వాసముంచుచున్నాను. నేను నా జీవితంలో నా గమ్యాన్ని చేరుకుంటాను. నేను ఈ భూమిపై దేవుణ్ణి మహిమపరుస్తాను. అతడు నా జీవితం కోసం ఒక ప్లాన్ చేసి ఉన్నాడు. అది చివరి వరకు ఆయన నా తోడు ఉంటాడని. నేను నా తరానికి ఒక స్వరం. నేను దేవుని పిలుపు మరియు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నేను సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నాను. యేసు ప్రేమించినట్లు నేను నా చుట్టూన్న వారిని ప్రేమిస్తాను. నేను అందరినీ అంగీకరిస్తాను. నేను దేవుడికి ప్రియమైన దానిలా ప్రియమైన వాడిలా ఉన్నాను. నన్ను దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ప్రభువు చేసిన రోజు ఇది. ఆయన ఇచ్చిన ప్రతి దినము నేను సంతోషంగా గడుపుతున్నాను. నా జీవితంలో గొప్ప గొప్ప అవకాశాలను నేను పొందబోతున్నాను. గొప్ప గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాడు. దేవుడు ప్రతి ఉదయము నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అతడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు నాకు. ఆయన నన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. నన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికే మహిమ. ఆయనకు ధన్యవాదాలు. దేవుడి అధికారంలో నేను ఆయన ప్రొటెక్షన్లో భద్రంగా ఉన్నాను. నేను తండ్రి యొక్క కుడివైపు కూర్చొని ఉన్నాను. సృష్టి నా ఆదేశం కోసం వేచి ఉంది. నేను ఆజ్ఞాపించాను. నేను ఆదేశించిన దాన్ని అందరూ వింటారు. నేను ఆదేశించినప్పుడు డబ్బు కూడా నా మాట వింటుంది. సృష్టి వింటుంది. ఎందుకంటే నేను దేవుని బిడ్డను అని నేను అంగీకరిస్తున్నాను. కాబట్టి దేవుడు నా పట్ల గొప్ప కార్యములు చేసి నేను అనుకున్నవన్నీ దేవుడు నెరవేరుస్తున్నాడు. మీరు క్రీస్తులో ప్రతి ఒక్క విషయాన్ని ఒప్పుకోండి. మీరు ఒప్పుకున్న వాగ్దానాలన్నీ దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. చెడు కోసం శత్రువులు అంటే ఏమిటో మీకు చూపిస్తాడు.
దేవుడు మంచి కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శత్రువును కూడా మంచిగా మార్చి మీ వైపు త్రిప్పుతాడు. హల్లెలూయా. అతను దుఃఖంలో ఉన్న భూమిని ఫలంగా మారుస్తాడు. దేవుని వాక్యాన్ని ఒప్పుకోండి. హల్లెలూయా. మీ పిల్లల జీవితము అభివృద్ధి చెందాలని మీరు ఒప్పుకోండి. మీ పిల్లలు ఈ భూమిపై శక్తివంతమైన వారిగా, దేవుని మహిమపరిచే వారిగా, దేవుడు వారిని ఆశీర్వదించాలని మీరు ఒప్పుకోండి. మీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ ఒలివ మొక్కల వంటి వారు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడై ఉన్నాడు. వారిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వారిని ఆశీర్వదిస్తాడు. మీ యొక్క పిల్లల శాంతి కోసం మీరు ప్రార్థించండి. వారి జీవితాల కోసం మీరు దేవునితో మాట్లాడండి. మీరు దేవుణ్ణి అడగండి. వారి యొక్క భాగస్వామ్యాల కోసం మీరు అడగండి. మనమందరం కలిసి క్రీస్తు కోసం గెలవబోతున్నాము. మనమందరం క్రీస్తు కోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాము. హల్లెలూయా. మీ యొక్క ఆర్థిక విషయాల కోసం దేవునితో మాట్లాడండి. మీ కుటుంబంలో శాంతి శ్రేయస్సు కోసం, మీ ఇంట్లో దేవుని యొక్క గొప్ప కార్యాల కోసం మీరు దేవునితో మాట్లాడండి. మీ ఇంట్లో ధననిధి ఉందని మీరు దేవునితో పలకండి. యేసు పేదవాడై ఆయన యొక్క ఉన్నత స్థితిని తన బిడ్డలమైన మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ఆ విషయాల గురించి మీరు పలకండి. హల్లెలూయా. నేను ధనవంతుడిని, నేను సంపన్న శక్తి గలవాడిని, నేను ధనవంతుడిని అని మీరు పలకండి. ఈ విధంగా ప్రతిరోజు మీరు దేవునితో ఒప్పుకోండి. ప్రతి ఉదయము లేవగానే మీరు దేవునితో ఈ మాటలన్నీ పలకండి. అన్ని పాజిటివ్నెస్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటి గురించి మీరు మాట్లాడండి. మాట్లాడటం వల్లనే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మాట్లాడండి. ఆయనతో ఎంత మాట్లాడితే మీరు అంత అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. మీరు ఏదైనా జాబ్ గురించైనా, పెళ్ళిళ్ళ గురించైనా, మీ పిల్లల భవిష్యత్తు గురించైనా, మీ యొక్క బాధ గురించైనా, మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని ఆశిస్తున్నారో దాని గురించి మీరు మాట్లాడండి. మాట్లాడినప్పుడు ఆ కార్యాలు మీరు ఏది కావాలనుకుంటున్నాడో దేవుడు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనము అడగకనే దేవుని నుండి పొందుకోలేకపోతున్నాం. మీరు రోజు ఇలా ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించెనుగాక. ఆమేన్.